Good evening, everyone. Welcome to this special video on ethnocentrism. ఎథ్నోసెంట్రిజం అనేటటువంటిది మన ఆంథ్రోపాలజీలో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. జిఎస్ రాసేటప్పుడు కూడా మీకు ఎవరైనా ఆంథ్రోపాలజీ మీకు ఒకవేళ మైండ్లో లేకపోయినప్పటికీ వీడియో చూడండి, ఎందుకంటే జిఎస్ ఆన్సర్ రైటింగ్ లో కూడా మీకు వాల్యూ ఎడిషన్ కి ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో అది ఉపయోగపడుతుంది. రైట్, సో ఇది తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేద్దాం, వినండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 50,000 రూపాయలకే మీకు రావడం అనేది జరుగుతుంది సింగిల్ పేమెంట్ చేస్తే. ఆప్షనల్స్ మనకు ఇన్స్టిట్యూట్ లో 4 ఆప్షనల్స్ అనేవి ఉన్నాయి. ఏంటేంటవి? ఆంథ్రోపాలజీ, రెండవది ఏంటి సోషియాలజీ, ఈ రెండు నేను చెప్తాను. పిఎస్ఐఆర్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ సురేష్ సార్ చెప్తారు. అండ్ దాంతోపాటు పబ్యాడ్ ఇది కూడా సురేష్ సార్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇంకొక ఆప్షనల్ కూడా మనం కొత్తగా లాంచ్ చేసాం, తెలుగు లిటరేచర్ ఆప్షనల్ కూడా మనం 10th నుంచి క్లాసులు అనేవి మొదలవుతున్నాయి. సో ఏ ఆప్షనల్ మీకు కావాలన్నా ఆప్షనల్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది మీరు తీసుకోవచ్చు. ఒక్క ఆప్షనల్ అంటే 30,000 ఫీజు, మీకు అన్ని ఆప్షనల్స్ కి మీకు యాక్సెస్ అనేది ఇచ్చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్ ఆప్షనల్స్ చేంజ్ చేసుకుంటా ఉంటారు. సపోజ్ ఇప్పుడు సోషియాలజీ తీసుకున్నారనుకోండి, తర్వాత వాళ్ళకి ఆంథ్రోపాలజీ ఇంట్రెస్టింగ్ అనిపించింది అనుకోండి, యూ కెన్ ఆల్వేజ్ వాచ్ ఆంథ్రోపాలజీ వీడియో. సో అలా కూడా మీకు ఆప్షన్ అనేది కలిగిస్తుంది. జస్ట్ 25,000 సింగిల్ పేమెంట్ చేస్తే. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా 12,000 రూపీస్కే మీకు వస్తుంది. ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్ మీరు హిస్టరీ తీసుకోవాలన్నా, ఎకానమీ తీసుకోవాలన్నా, పాలిటీ తీసుకోవాలన్నా, ఎథిక్స్ తీసుకోవాలన్నా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏవి తీసుకోవాలన్నా రికార్డెడ్ మోడ్ లో మీకు 5,000 రూపీస్కే రావడం అనేది జరుగుతుంది. నేను హిస్టరీ టీచ్ చేస్తానండి. ఏన్షియంట్ హిస్టరీ, మిడీవల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, అండ్ దాంతోపాటు వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, అండ్ దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్ కలిపి మీకు 5,000 రూపీస్కే రావడం అనేది జరుగుతుంది. మేక్ షూర్ ఈ జాయిన్ అవర్ కోర్స్, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. సో ఏ సబ్జెక్ట్ అయినా మీరు తీసుకోవచ్చు. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అండి మన ఇన్స్టిట్యూట్ లో. సో మీకు 7th నవంబర్ వరకు ఈ ఫీజు అనేది అందుబాటులో ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి అయితే మీరు ఫోన్ చేయండి. సో దివాళీ స్పెషల్ వీక్ ఈ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫీజు తగ్గింపులు ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయండి. నాన్న అర్థమైందా? నౌ లెట్ us delve into our వీడియో. మన వీడియోలోకి వెళ్దాం. సో డీటెయిల్డ్గా ఎథ్నోసెంట్రిజం గురించి తెలుసుకుందాం, వినండి నాన్న. రైట్ నాన్న, టుడే వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కాల్డ్ ఎథ్నోసెంట్రిజం. మనం ఎథ్నోసెంట్రిజం గురించి ఈ స్మాల్ సెషన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇది కల్చర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఆంథ్రోపాలజీలో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. మరి ఎథ్నోసెంట్రిజం అంటే ఏంటండి? ఎథ్నోసెంట్రిజం ఈజ్ యాక్చువల్లీ బిలీఫ్ నాన్న. ఇది ఒక నమ్మకం. సో ఒక పర్టికులర్ కల్చర్ ని ఫాలో అయ్యేటటువంటి పీపుల్ కామన్ గా కొన్ని నమ్మకాలు, కొన్ని వాల్యూస్, కొన్ని నార్మ్స్, కొన్ని ట్రెడిషన్స్, కొన్ని కస్టమ్స్ ఇవి షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది కదా. సో అలాంటి నమ్మకమే ఇది ఒకటి. ఎథ్నోసెంట్రిజం అనేటటువంటిది ఒక బిలీఫ్. సో ఇట్ ఈస్ ఎ బిలీఫ్ దట్ వన్స్ ఓన్ వాల్యూస్, ఒకరి తాలూకా విలువలు ఏవైతే ఉంటాయో విలువలు, అండ్ దాంతో పాటు ఒకరి తాలూకా ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో ట్రెడిషన్లు, సాంప్రదాయాలని కూడా అనడం అనేది జరుగుతుంది. అండ్ కస్టమ్స్ ఏవైతే ఉంటాయో కస్టమ్స్ ఆర్ బెటర్. సపోజ్ ఒక వ్యక్తి నేను ఫాలో అయ్యేటటువంటివి కస్టమ్స్, ట్రెడిషన్స్ అండ్ వాల్యూసే బెటర్ అనుకోవడం కానీ, లేకపోతే నేను ఫాలో అయినటువంటి ట్రెడిషన్స్, కస్టమ్స్, వాల్యూస్ మాత్రమే కరెక్ట్ అనుకున్నా, లేకపోతే నేను ఫాలో అయ్యేటటువంటి వాల్యూస్, ట్రెడిషన్స్, కస్టమ్స్ అండ్ వే ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే ప్రిఫరబుల్. సో ఇలాగే ఉండాలి. వేరే కల్చర్ వాళ్ళు ఎలా అయితే ఉంటున్నారో అలా ఉండకూడదు. వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి ట్రెడిషన్స్, కస్టమ్స్, వాల్యూస్ తప్పు అని అనుకున్నారు అనుకోండి, దాన్ని మనం ఎథ్నోసెంట్రిజం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇక్కడ సింపుల్ గా ఒక ఇది పెట్టాను చూడండి, ఒక పిక్చర్. థింకింగ్ యువర్ ఓన్ కల్చర్ ఈజ్ బెటర్ దాన్ ఎనీ అదర్ కల్చర్. నా కల్చరే గొప్ప, నేనే గొప్ప అనేటటువంటి భావన. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఐ వాజ్ గోయింగ్ త్రూ వన్ యూట్యూబ్ వీడియో. సో తెలుగు యూట్యూబర్స్ ఎవరో చేసినటువంటి వీడియో. మీరు ఆంథ్రోపాలజీలో మనకి మ్యారేజ్ అనేటటువంటి ఒక ఆస్పెక్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. వివాహం అనేటటువంటి విషయం గురించి మనం మాట్లాడతాం. దేర్ విల్ బి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యారేజెస్. సపోజ్ పాలీగైనీ అంటారు. అంటే ఒక వ్యక్తికి మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటే దాన్ని పాలీగైనీ అంటామండి. పాలీగైనీ కెన్ ఫర్దర్ బి డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. ఒకటి పాలీగమీ. పాలీగమీ అంటే ఏంటంటే ఒక మేల్ కి ఎక్కువ మంది ఫీమేల్ పార్ట్నర్స్ ఉంటే అది పాలీగమీ అంటాం. రెండవది ఏంటి అంటే పాలీయాండ్రీ. పాలీయాండ్రీ అంటే ఏంటన్నా, ఒక ఫీమేల్ కి ఎక్కువ మంది మేల్ పార్ట్నర్స్ ఉన్నారనుకోండి, అది పాలీయాండ్రీ అవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మనకి నార్త్ ఈస్టర్న్ ట్రైబ్స్ అండ్ హిమాచల్, ఉత్తరాఖండ్ లో ఉండేటటువంటి కొంతమంది ట్రైబ్స్ దే ఫాలో ఫ్రెటర్నల్ పాలీయాండ్రీ. ఫ్రెటర్నల్ పాలీయాండ్రీకి ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? ద్రౌపది ఎగ్జాంపుల్. అర్థమైందా?
సో ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అంటే ఏంటండి, బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో బ్రదర్స్ మొత్తాన్ని ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడం. సో ఆ యూట్యూబ్ వీడియోలో వాళ్ళ కష్టం ఏదైతే ఉంటుందో, వాళ్ళ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో చెప్పారు. కింద ప్రజలు ఎవరైతే ఉన్నారో వావి వరుసలు తెలియనటువంటి వ్యక్తులు, యూనో ఏంటి అలాంటి పీపుల్ అని చెప్పి చాలా ఒక జిగుప్సాకరమైనటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టడం అనేది జరిగింది. సో వాట్ దే ఆర్ సింప్లీ థింకింగ్, ద కల్చర్ అండ్ ద మ్యారేజ్ సిస్టమ్ దట్ వి ఫాలో హీర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, తెలుగు స్టేట్స్ లో మనం ఫాలో అవుతున్నటువంటి కల్చరే గొప్ప, అది మాత్రమే కరెక్ట్, అది మాత్రమే ప్రిఫరబుల్ అని మైండ్ లో వాళ్ళకి ఉంది కాబట్టి దే ఆర్ నో దే ఆర్ అలాంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? బట్ మనం మ్యారేజ్ లో మనం కల్చర్, మనం మ్యారేజ్ అనేటటువంటి టాపిక్ చదివేటప్పుడు సోషల్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పేటప్పుడు మనం చెప్పుకుంటాం ఎందుకు ఆ ప్రదేశాల్లో పాలియాండ్రీ అనేది ఉండదు, ఫ్రెటర్నల్ పాలియాండ్రీ అనేది ఉంది. అర్థమైందా? సో ల్యాండ్ డివిజన్ అనేది సాధ్యపడదు కాబట్టి అది ఇంకొక విషయం. మనం ప్రతి ఒక్క సొసైటీలో ఉంటుంటే ప్రతి ఇన్స్టిట్యూషన్ కి ఒక్కొక్క లాజిక్ ఉంటుందండి, ఒక్కొక్క ఫంక్షనింగ్ అనేది ఉంటుంది. ఊరికే అది సొసైటీలో భాగం అవ్వడం అనేది జరగదు. సో ఎథ్నోసెంట్రిజం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ బిలీఫ్, బిలీఫ్ దట్ వన్స్ ఓన్ వాల్యూస్, ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్ ఆర్ బెటర్, కరెక్ట్ అండ్ ప్రిఫరబుల్ అనుకోవడమే ఎథ్నోసెంట్రిజం అని చెప్పి అనడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? అండ్ సో ఎథ్నోసెంట్రిజం లో పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ తాలూకు ఓన్ కల్చర్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ అనిపిస్తుంది, మా కల్చరే కరెక్ట్ అనిపించడం అనేది జరుగుతుంది. నీ కల్చరే నువ్వు కరెక్ట్ అని భావించినప్పుడు అదర్స్ యొక్క కల్చర్ ఏదైతే ఉంటుందో, కల్చరల్ ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి నీకు ఇన్ఫీరియర్ గా కనిపిస్తాయి. అదర్ కల్చరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఇన్ఫీరియర్ గా కనిపిస్తుంది. అంతేనా? చీర కట్టుకోవడం మాత్రమే అసలైనటువంటి సాంప్రదాయం అని నువ్వు భావిస్తే చీర కాకుండా జీన్ ప్యాంట్లు వేసుకునే వాళ్ళని చూసి నువ్వు ఇన్ఫీరియర్ అనుకోవడం అనేది జరుగుతుంది, వాళ్ళు నీకంటే తక్కువ వాళ్ళు అని నువ్వు అనుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు? నీది గొప్పది అనుకుంటున్నావు కదా, సో అవతల వాడిది నువ్వు ఇన్ఫీరియర్ గా చూడడం అనేది జరుగుతుంది. దట్ లీడ్ టు డిస్క్రిమినేషన్, వివక్షకు అది కారణం అవుతుంది, రేసిజం కి అది కారణం అవ్వడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? అండ్ నెక్స్ట్ చూడండి, అండ్ ఈ ఎథ్నోసెంట్రిజం ఏదైతే ఉంటుందో అది దేనికి దారితీస్తుందో మనం తెలుసుకోవాలి. ఎథ్నోసెంట్రిక్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది ఎలాంటి వాటికి దారితీస్తుంది ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఎథ్నోసెంట్రిజం గివ్ రైజ్ టు రేసిజం అండి, అది రేసిజం కి దారితీయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఎథ్నోసెంట్రిజం డిస్క్రిమినేషన్, వివక్ష ఏదైతే ఉంటుందో వివక్షకి కూడా దారితీయడం అనేది జరుగుతుంది. ఎథ్నోసెంట్రిజం ఏదైతే ఉంటుందో అది అదర్ పీపుల్ మీద హ్యాట్రెడ్ ఏదైతే ఉంటుందో, విద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవి రెచ్చగొట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఎథ్నోసెంట్రిజం ఏదైతే ఉంటుందో అది ఇంటాలరెన్స్ కూడా కారణం అవ్వడం అనేది జరుగుతుంది. ఎథ్నోసెంట్రిజం అంటే ఏంటి? నీ తాలూకా వాల్యూస్, నీ తాలూకా కల్చర్, నీ తాలూకా బిలీఫ్స్, నీ తాలూకా వే ఆఫ్ లైఫ్ స్టైల్ సుపీరియర్ అనుకోవడమే ఎథ్నోసెంట్రిజం. నీది ఎప్పుడైతే నువ్వు గొప్పది అనుకుంటున్నావో అవతల వాడి నువ్వు తప్పకుండా తక్కువగా చూడడం అనేది జరుగుతుంది. అండ్ ఎథ్నోసెంట్రిజం ఆల్సో లీడ్ టు స్టీరియో టైప్స్ అండి, స్టీరియోటిపికల్ థింకింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు ఇది చేయడం అనేది జరుగుతుంది. స్టీరియో టైప్స్ కు నువ్వు ఇది అవుతావు. ఇప్పుడు సపోజ్ ఆల్ ఇస్లామిక్ పీపుల్ ఆర్ టెర్రరిస్ట్ అన్నావు అనుకోండి, దట్ ఈజ్ ఎ స్టీరియోటిపికల్ థింకింగ్. ఆల్ ఉమెన్ ఆర్ వీక్ అన్నావు అనుకోండి, ఇట్ ఈస్ ఎ జనరలైజ్డ్ థింగ్ అండి. అర్థమైందా? ఇట్ ఈస్ నువ్వు ఒకరి తాలూకా ట్రైట్, ఒకరి తాలూకా బిహేవియరల్ ప్యాటర్న్ నువ్వు జనరలైజ్ చేసావు అనుకోండి, దాన్ని మనం స్టీరియో టైప్ అంటాం. అండ్ దాంతో పాటు ఎథ్నోసెంట్రిజం ఆల్సో లీడ్స్ టు ప్రిజుడైజ్ అండి. ప్రిజుడైజ్ అంటే యూ విల్ ప్రీ జడ్జ్ ద అదర్ పీపుల్, నువ్వు ముందుగానే వాళ్ళని జడ్జ్ చేయడం అనేది జరుగుతుంది, బేస్డ్ అపాన్ దర్ జెండర్ కానీ, బేస్డ్ అపాన్ దర్ కల్చర్ కానీ, బేస్డ్ అపాన్ దర్ వే ఆఫ్ లైఫ్ కానీ, నువ్వు వాళ్ళని ముందుగానే వాళ్ళని నువ్వు జడ్జ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎథ్నోసెంట్రిజం లీడ్స్ టు దీస్ మెనీ ఆస్పెక్ట్స్. అండ్ దాంతో పాటు ఎథ్నోసెంట్రిజం ఆల్సో హిండర్స్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ కల్చర్స్. నీ కల్చరే గొప్ప అనుకున్నప్పుడు అదర్ కల్చర్స్ ని నువ్వు ఇన్ఫీరియర్ అనుకున్నప్పుడు అదర్ కల్చర్ లో ఏవి బెటర్ గా ఉన్నాయని నువ్వు చదవడానికి ప్రయత్నిస్తావా అంటే ప్రయత్నించవు, అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యవు. అండ్ యూ విల్ నెవర్ ట్రై టు రీడ్ అబౌట్ ద కస్టమ్స్ ఆఫ్ అదర్ సొసైటీస్. వేరే సమాజాల్లో ఉండేటటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించవు. ఇప్పుడు ఇస్లామిక్ ఖురాన్ లో చెప్పినటువంటి గొప్ప మాటలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వేమైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావా? ఇఫ్ యు థింక్, ఇప్పుడు నువ్వు హిందువు అనుకోండి, హిందూయిజం ఏ గొప్ప కల్చర్, గొప్ప రిలీజియన్ నువ్వు అనుకున్నావు అనుకోండి, అప్పుడు నువ్వు ఇస్లామిక్ కల్చర్ లో ఉండే ఏమైనా మంచి ఉన్నాయని ఆలోచిస్తావా? ఆలోచించవు, మైండ్ లో నీకు ప్రింట్ అయిపోతుంది ఇస్లామిక్ కల్చర్ అనేది ఇన్ఫీరియర్ దాన్ హిందూ కల్చర్ అని అర్థం అవడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ పర్టిక్యులర్ ఎథ్నోసెంట్రిజం ఏదైతే ఉంటుందో ఇట్ ఆల్సో లీడ్స్ టు హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అండి. అది దేనికి దారి తీస్తుందమ్మా? మానవ హక్కులు ఉల్లంఘన అవ్వడానికి కూడా దారి తీయడం అనేది జరుగుతుంది. ఇది ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ అని చెప్పి మనం అనుకోవచ్చు.
అండ్ పాపం దురదృష్టవశాత్తు ఈ ఎథ్నోసెంట్రిజం ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ ఏ యూనివర్సల్ ఆస్పెక్ట్ అమ్మ. ఇది యూనివర్సల్ గా ఏ సొసైటీలో అయినా స్ట్రాంగ్ వి అనేటటువంటి ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. స్ట్రాంగ్ వి, మేము అనేటటువంటి భావన, మాది అనేటటువంటి భావన, మేమందరం ఒకటి అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఎథ్నోసెంట్రిజం అని చెప్పి చెప్పుకోవడం అనేది జరిగింది. రైట్. సో దిస్ ఎథ్నోసెంట్రిక్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ ఆల్వేస్ బి యూనివర్సల్ ఇన్ నేచర్. అర్థమైందా? మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఎథ్నోసెంట్రిజం వల్ల ఇంకొకటి వస్తుంది, ఏంటో చెప్పగలరా? ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, నేషనలిజం అనేటటువంటి భావన కూడా మొదలవుతుంది. వాట్ డూ యూ మీన్ బై నేషనలిజం అమ్మా? జాతీయవాదము అంటాము. జాతీయవాదం అంటే ఏంటి? ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్. ఇది నా దేశము అనేటటువంటి భావన. ఐ బిలాంగ్ టు దిస్ కంట్రీ అనేటటువంటి ఫీలింగ్. ఎథ్నోసెంట్రిజం ఆల్సో గివ్ రైజ్ టు నేషనలిజం. అయితే ఎథ్నోసెంట్రిజం ఎప్పుడు తప్పేనా సార్? అది కరెక్ట్ గా ఉండదా అంటే కరెక్ట్ గా ఉంటుంది. ఎథ్నోసెంట్రిజం ని మనం పాజిటివ్ ఎథ్నోసెంట్రిజం, నెగటివ్ ఎథ్నోసెంట్రిజం అండ్ దాంతో పాటు ఎక్స్ట్రీమ్ నెగటివ్ ఎథ్నోసెంట్రిజం గా డివైడ్ చేయొచ్చు. ఒక్కసారి చూడండి నాన్న, ఎథ్నోసెంట్రిజం ని మీరు ఎలా అండి డివైడ్ చేయొచ్చు అని చెప్పి మనం చెప్పుకున్నాం. పాజిటివ్ ఎథ్నోసెంట్రిజం అని చెప్పి డివైడ్ చేయొచ్చు. ఈ పాజిటివ్ ఎథ్నోసెంట్రిజం వల్ల స్ట్రాంగ్ వి అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. మనమంతా ఒకటి అనేటటువంటి భావన ఏదైతే ఉంటుందో అది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఒక గ్రూప్ ఐడెంటిటీ తెచ్చుకుంటాం, ఒక ప్లేస్ ఐడెంటిటీ తెచ్చుకుంటాం, మనమందరం తెలుగు వాళ్ళము అనేటటువంటి భావన మొదలైంది అనుకోండి, తెలుగు జాతిని, తెలుగు నేలని మనం పరిరక్షించుకోవడం ఏదైతే ఉంటుందో అది మొదలు పెడతాం. మనంతా భారతీయులు అనేటటువంటి భావన దేన్ని కలుగజేస్తుంది? ఒక ఇంటిగ్రిటీకి, నేషనల్ ఇంటిగ్రిటీకి దారి తీయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు సెపరేటిజం, వేర్పాటువాదం, టెర్రరిజంతో పోరాడడం ఇవన్నీ జరుగుతుంది. ఒక ప్యాట్రియోటిక్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది కలగజేయడం అనేది జరుగుతుంది. అండ్ అదర్ వన్ ఈజ్ నెగటివ్ ఎథ్నోసెంట్రిజం. నెగటివ్ ఎథ్నోసెంట్రిజం వల్ల ప్రాబ్లమ్స్ ఏం జరుగుతాయి అంటే, ఒక గ్రూప్ ఏం చేస్తుంది అంటే ఆల్ అదర్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ అదర్ గ్రూప్స్ ని ఇన్ఫీరియర్ గా చూడడం ఏదైతే ఉంటుందో అది మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. అన్ని గ్రూప్స్ ని తక్కువగా చూడడం అనేది మొదలు పెడుతుంది. దట్ లీడ్స్ టు డిస్క్రిమినేషన్. ఇంకొకటి ఏంటి అంటే ఎక్స్ట్రీమ్ నెగటివ్ ఎథ్నోసెంట్రిజం. ఎక్స్ట్రీమ్ నెగటివ్ ఎథ్నోసెంట్రిజం కి పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆలోచన పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల జెనసైడ్స్ అనేవి జరుగుతాయి. అండ్ దాంతో పాటు ఎథ్నిక్ క్లిన్సింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయి. అంటే ఇఫ్ యు ఆర్ ఎ పర్టికులర్ ఎథ్నిక్ గ్రూప్ you will be killed just because you belong to a particular ethnic group, you will be killed. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం చూడండి. ఇప్పుడు రోహింగ్యాస్ ఉన్నారు, లేకపోతే క్లాసిక్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. మనకి జర్మనీలో ఒకప్పుడు నాజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూదులు ఎవరైతే ఉన్నారో యూదుల మీద అటాక్ చేయడం అనేది జరిగింది. ఇఫ్ యు ఆర్ ఎ జూ యూ విల్ బి కిల్డ్ ఫర్ షూర్. సో రోహింగ్యా క్రైసిస్ మనం ఎక్కడ చూడొచ్చు? మయన్మార్, మన నైబరింగ్ కంట్రీ అయినటువంటి మయన్మార్ లేదా బర్మాలో చూడొచ్చు. ఇఫ్ యు ఆర్ ఎ రోహింగ్యా యూ విల్ బి కిల్డ్. లేకపోతే మనకి చైనాలో ఉన్నటువంటి క్రైసిస్, మనకి వీగిర్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం చూడొచ్చు. అవి మనకి ఎక్స్ట్రీమ్ ఎథ్నోసెంట్రిజం ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా ఉండడం అనేది జరుగుతుంది. నెగటివ్ ఎథ్నోసెంట్రిజం ఏదైతే ఉంటుందో దానివల్ల ఏంటి దారి తీస్తుంది? డిస్క్రిమినేషన్ కి దారి తీస్తుంది. అండ్ క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దారి తీయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు కమ్యూనలిజం ఏదైతే ఉంటుందో, మతపరమైనటువంటి అల్లర్లు, మతపరమైనటువంటి విద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవి దారితీయడం అనేది జరుగుతుంది. పాజిటివ్ ఎథ్నోసెంట్రిజం వల్ల నేషనలిజం అనేటటువంటి భావన, పేట్రియోటిజం అనేటటువంటి భావన ఇదంతా జరగడం అనేది జరుగుతుంది. ఇందుకే ఎథ్నోసెంట్రిజం అని ఎందుకు పేరు పెట్టారు సార్? ఎగ్జాక్ట్ వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ ఎథ్నోసెంట్రిజం? ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి సార్? కొంతమంది క్వశ్చన్ రావచ్చు. మీకు ఒకప్పుడు గుర్తుందా, మనకి హీలియోసెంట్రిక్ థియరీ అనేటటువంటి ఒక థియరీ ఉండేది. అండ్ తర్వాత జియోసెంట్రిక్ థియరీ అనేటటువంటి ఒక థియరీ కూడా ఉండేది. జియోసెంట్రిక్ థియరీ ఫాలో అయ్యే వాళ్ళు ఏం నమ్మేవాళ్ళు? ఎర్త్ విల్ బి ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అండ్ ఎర్త్ యాక్ట్స్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. ఈ సౌర కుటుంబానికి మధ్యలో భూమి ఉండేది, భూమి చుట్టూ మిగిలినవన్నీ తిరుగుతున్నాయి, రివాల్వ్ అవుతున్నాయి అని చెప్పి జియోసెంట్రిక్ థియరీ నమ్ముతుంది. హీలియోసెంట్రిక్ థియరీ ఏదైతే ఉంటుందో ఇదేం నమ్మడం అనేది జరుగుతుంది? సన్ విల్ బి ఎట్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అండ్ సన్ విల్ యాక్ట్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. అర్థమైందా? అదర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో దే గెట్ హీట్ అండ్ లైట్. ఇవన్నీ హీట్ అండ్ లైట్ ఎక్కడ నుంచి తెచ్చుకుంటాయి? సూర్యుడి నుంచి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా?
ఇది హీలియోసెంట్రిక్ థియరీ ఏదైతే ఉంటుందో అది నమ్మడం అనేది జరుగుతుంది. సన్ విల్ బి హీలియో అంటే సన్, సెంట్రిక్ అంటే ఎట్ ద సెంటర్ అని చెప్పి అర్థం. ఎథ్నోసెంట్రిజం ను బిలీవ్ చేసే వాళ్ళు ఏం నమ్ముతారు తెలుసా? మై ఎథ్నిసిటీ లేదా మై కల్చర్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి ఎట్ ద సెంటర్. ఇట్ ఒక ఈ వరల్డ్ యొక్క యూనివర్స్ యొక్క సెంటర్ లో అది ఉండడం అనేది జరుగుతుంది. మా యొక్క కల్చర్ నుంచి అదర్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో దే గెట్ దీస్ డిఫరెంట్ కల్చరల్ ఎలిమెంట్స్ ఆర్ గెట్ దీస్ డిఫరెంట్ ట్రేట్స్. కల్చర్ లో ఉండేటువంటి ఫుడ్, మేము ఫాలో అయ్యేటటువంటి ఫుడ్ ని, లేకపోతే మేము ఫాలో అయ్యేటువంటి డ్రెస్సింగ్ స్టైల్ ని, మా తాలూకా దస్తూరి, మా తాలూకా భాష, ఇవన్నీ మా నుంచి వేరే వాళ్ళకి వెళ్ళాయి అని వీళ్ళు నమ్మడం అనేది జరిగింది. ఎథ్నోసెంట్రిజం ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మై వాల్యూస్, మై బిలీఫ్స్, మై ట్రెడిషన్స్, మై కస్టమ్స్ విల్ బి అట్ ద సెంటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అని చెప్పి నమ్ముతారు. దే ఆర్ కరెక్ట్, దే ఆర్ ప్రిఫరబుల్ అని చెప్పి వీళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. దే ఆర్ ఆఫ్ గ్రేటెస్ట్ వాల్యూ అని చెప్పి ఎథ్నోసెంట్రిజం ఫాలో అయ్యే వాళ్ళు నమ్మడం అనేది జరుగుతుంది. ఎథ్నోసెంట్రిజం ఇస్ సింప్లీ ఏ బిలీఫ్ అండి, ఒక నమ్మకం అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఎథ్నోసెంట్రిజం కి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే కొలియనిలిజం. మీకు చాలా చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్. సో కొలోనియల్ టైమ్స్ లో మనకి ఏముండేది అంటే వైట్ మెన్స్ బర్డెన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఎందుకు భారతదేశానికి వచ్చారు అంటే వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇండియన్స్ ఆర్ వెరీ బార్బేరియస్, వాళ్ళు అనాగరికులుగా ఉన్నారు. అదేంటండి? సో ప్రపంచం చూసినటువంటి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎర్లియస్ట్ సివిలైజేషన్స్ హరప్పన్ సివిలైజేషన్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ విచ్ వాజ్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ, ఇండస్ రివర్ వ్యాలీ, రైట్? సో అలాంటి మనకి నాగరికత తెలియదు. సో మేము నాగరికత నేర్పడానికి వచ్చాము. వైట్ మెన్స్ బర్డెన్ అనేటటువంటి ఆస్పెక్ట్ అనేది ఫాలో అయ్యేవాళ్ళు. అంటే వాళ్ళ తాలూకా భాషని మన మీద రుద్దారు, వాళ్ళ తాలూకా వే ఆఫ్ డ్రెస్సింగ్ ఏదైతే ఉంటుందో మన మీద రుద్దారు, వాళ్ళ తాలూకా ఆర్టికులేషన్ ఏదైతే ఉంటుందో అది మన మీద రుద్దడం అనేది జరిగింది. మీరు సరోజినీ నాయుడు గారి వీళ్ళ స్పీచ్లు చూస్తే ఎంత ఎథ్నోసెంట్రిక్ ఎంత దిస్ వైట్ మ్యాన్స్ బర్డెన్ అనేది వెస్టర్న్ కల్చరల్ బర్డెన్ మన మీద ఉండేదో మీకు అర్థమవుతుంది. సో ఇప్పటికీ మనం ఇంగ్లీష్ నే వాడుతున్నామంటే బికాస్ ఆఫ్ దిస్ కొలోనియల్ పీరియడ్, బికాస్ ఆఫ్ దిస్ వైట్ మ్యాన్ బర్డెన్ అమ్మ. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎథ్నోసెంట్రిజం. ఎథ్నోసెంట్రిజం కి రిలేటెడ్ ఇంకొక కాన్సెప్ట్ చెప్పనా మీకు? ఎథ్నోసెంట్రిజం కి రిలేటెడ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కన్స్యూమర్ ఎథ్నోసెంట్రిజం అండి. ఒకసారి దాని గురించి ఒక చిన్నగా తెలుసుకుందాం, వినండి అన్న. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది చూడండి, కన్స్యూమర్ ఎథ్నోసెంట్రిజం. కన్స్యూమర్ ఎథ్నోసెంట్రిజం. కన్స్యూమర్ ఎథ్నోసెంట్రిజం అంటే ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో ఏ బిలీఫ్, ఒక నమ్మకం. వేర్ పీపుల్ బిలీవ్ దట్ we must be very loyal to our domestic products and domestic companies. డొమెస్టిక్ ప్రొడక్ట్స్, మన కంట్రీలో ఉండేటటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మేము కొనాలి. మనం ఫారిన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ ని మనం కొనకూడదు. అర్థమైందా? ఫారిన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కొనకూడదు. డొమెస్టిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కొనాలి. ఎందుకంటే ఇట్ విల్ ఇన్ టర్న్ బూస్ట్ ద కంట్రీస్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ లేదా మన కంట్రీకి అయితే ఇండియన్ ఎకానమీ, కంట్రీ డొమెస్టిక్ ఎకానమీ ఏదైతే ఉంటుందో అది దాని వల్ల బూస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అని నమ్మడం ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కంట్రీస్ కన్స్యూమర్ ఎథ్నోసెంట్రిజం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ది ప్రిఫర్ టు కన్స్యూమ్ ఇంటర్నల్ ప్రొడక్ట్స్ ఆర్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ రాదర్ దాన్ ఫారిన్ వన్స్ అండి, in the desire to boost the economy of the country as well as to promote local producers in the country. Domestic manufacturers and domestic products ఏవైతే ఉన్నాయో కంట్రీస్ ఎకానమీ ఏదైతే ఉంటుందో దాన్ని బూస్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఫారిన్ కంట్రీస్ ని, ఫారిన్ కంట్రీ యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడకపోవడం. సో మీరు రీసెంట్ గా గమనిస్తే టిక్ టాక్ ఏదైతే ఉంటుందో టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత మీరు జాగ్రత్తగా గమనిస్తే మోస్ట్ ఆఫ్ దిస్ పేటిఎం కానీ లేకపోతే అదర్ ఇంపార్టెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో మేడ్ ఇన్ ఇండియా యాప్ అని చెప్పి వీళ్ళు అనడం అనేది జరిగింది. బికాస్ ఇండియన్స్ యొక్క ఎథ్నోసెంట్రిక్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో, కన్స్యూమర్ ఎథ్నోసెంట్రిక్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు క్యాష్ చేసుకుందామని చెప్పి అనుకోవడం అనేది జరిగింది. ఇట్ ఈస్ కంప్లీట్లీ క్యాపిటలిస్ట్ థాట్. పెట్టుబడిదారుడు అలాగే ఆలోచిస్తాడు, లాభం చేసుకోవడానికే ఆలోచించడం అనేది జరుగుతుంది. సో పీపుల్ యొక్క బిహేవియరల్ ట్రైట్ దట్ ఈస్ కన్స్యూమర్ ఎథ్నోసెంట్రిజం ని డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాడుకొని లాభాలు పొందడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ ప్రెటీ కామన్ ఆస్పెక్ట్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు కన్స్యూమర్ ఎథ్నోసెంట్రిజం బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎథ్నోసెంట్రిజం. ఇప్పుడు సపోజ్ దివాళీ సెలబ్రేషన్స్ అనేవి జరిగినాయి. దివాళీ సెలబ్రేషన్స్ మనకు కరెక్ట్ గా ఎప్పుడైతే దివాళీ సెలబ్రేషన్స్ అయినా మనకి పక్కనే మనకి యూకేలో ఉన్నటువంటి గ్లాస్గోలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీటింగ్ ఏదైతే ఉంటుందో జరుగుతుంది. ఎందుకు? టు ఫైట్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ అనేటటువంటి థ్రెట్, దిస్ ఇస్ ఎ థ్రెట్ టు
హోల్ మ్యాన్కైండ్, మానవాళి మొత్తానికి ఉన్నటువంటి ఒక పెద్ద సవాలు, పెను సవాలు. గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉంటుందో అది పెను సవాలు, మీన్ సీ లెవెల్ రైజ్ ఏదైతే ఉంటుందో అది కూడా పెను సవాలు, రైట్? మానవాళి మొత్తానికి, అది ఒక హిందువుకో, అది ముస్లింకో, అది క్రిస్టియన్కో, లేకపోతే అది అమెరికా వాడికో, అది భారతీయుడికి మాత్రమే కాదు, అందరికీ ఇది ఒక పెద్ద థ్రెట్. సో క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలి. క్లైమేట్ యాక్షన్, క్లైమేట్ ఫినాన్సింగ్ కోసం నాయకులందరూ కూర్చొని అక్కడ తర్జన భర్జనలు పడుతూ ఉంటే, దివాళీ సెలబ్రేషన్స్ అప్పుడు ఎన్విరాన్మెంటలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీరు దివాళీ టైంలో ఈ ఫైర్ క్రాకర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇది చేయొద్దు, ఎందుకంటే దట్ లీడ్ టు పొల్యూషన్ అని చెప్పడం వల్ల చాలా మంది హిందూ రిలీజియన్ ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు, ఈవెన్ చదువుకున్నటువంటి వాళ్ళు, ఈ ఒక్క రోజు కాలిస్తే ఏమైపోతుంది, మా మతంకి వచ్చేటప్పటికైనా ఈ ప్రాబ్లమ్ అనే మాట మాట్లాడుతూ ఉంటారు. ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ మాట ఎక్కడి నుంచి వస్తుంది, ఆ డిఫెన్స్ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ద ఫీలింగ్, ఫ్రమ్ ద ఇన్నేట్ ఫీలింగ్ ఆఫ్ ఎథ్నోసెంట్రిజం. నీకు ఎప్పటి నుంచో నీ మనసులో పాతుకుపోయినటువంటి ఎథ్నోసెంట్రిజం. నీకు కూడా తెలుసు క్లైమేట్ చేంజ్ ఇస్ ఆబ్వియస్ అని, నీ కంటికి కనిపిస్తుంది క్లైమేట్ చేంజ్ ఇస్ రియల్ అని, నీకు కూడా తెలుసు గ్లోబల్ వార్మింగ్ ఇస్ రియల్ అని, నీకు కూడా తెలుసు కార్బన్ ఎమిషన్స్ ఆర్ రియల్ అని, నీకు కూడా తెలుసు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీటింగ్ ఇస్ హ్యాపెనింగ్ అని, బట్ యు ఆర్ స్టిల్ గోయింగ్ విత్ ఫైర్ క్రాకర్స్ డ్యూరింగ్ దివాళీ సీజన్ బికాస్ ఆఫ్ యువర్ ఎథ్నోసెంట్రిక్ బిహేవియర్. నీ మనసులో, నీ గుండె పొరల లోపల్లో ఉన్నటువంటి ఎథ్నోసెంట్రిక్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది నిన్ను ఫైర్ క్రాకర్స్ పర్లేదు, మనం 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 కాల్చొచ్చు అని నిన్ను ప్రేరేపించడం అనేది జరిగింది. దాంతోపాటు నిన్ను ఉద్రేకపరచడం అనేది జరిగింది. ఈ రకంగా మీరు ఒక ఎగ్జాంపుల్స్ తో అలవాటు అనేది చేసుకోవాలి. అందుకే నేను ఇది పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో కంప్లీట్ గా ఎథ్నోసెంట్రిజం అనేటటువంటి ఆస్పెక్ట్ మీద మీకు డీటెయిల్డ్ గా అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. సో చక్కగా పూర్తి కాన్సెప్చువల్ క్లారిటీ కావాలంటే ట్రై టు జాయిన్ అవర్ యూపీఎస్సీ ఆంథ్రపాలజీ కోర్స్. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుందండి. నేను మంచి నోట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను. సో చక్కగా డీటెయిల్డ్ గా మన అమ్మ భాషలో, తెలుగు భాషలో చక్కగా మనం నేర్చుకుంటాం. సో మీకు ఒక మంచి కేర్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, పర్సనల్ గైడెన్స్ ఇస్తాను. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుందమ్మా. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఓకేనా? రైట్. మరి సో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది నెంబర్ 7893899553. ఇది మన ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? నెలకి 5000 చొప్పున పే చేసుకునే, ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకునే అవకాశం కూడా మీకు కల్పిస్తున్నారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. రైట్. సో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ఎథ్నోసెంట్రిజం కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కల్చరల్ రిలేటివిజం అని ఉంటుంది. దాని మీద ఇంకొక వీడియోతో మనం ముందుకు వద్దాం. ఓకేనా నాన్న? బాయ్ అమ్మ.